పాలమూరు జిల్లాలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. మారిన వాతావరణ పరిస్థితులతో మలేరియా, టైఫాయిడ్, డయేరియా, డెంగ్యూ కేసులు నమోదవుతున్నాయి. పరిసరాల పరిశుభ్రత పాటించడం ద్వారా వ్యాధులు దరి చేరవని వైద్యులు చెబుతున్నారు. మరింత సమాచారం మహబూబ్నగర్ నుంచి మా ప్రతినిధి అహ్మద్ అందిస్తారు. మారిన వాతావరణ పరిస్థితుల కారణంగా ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. మలేరియా, టైఫాయిడ్, డెంగీ కేసులతో పాటు డయేరియా కేసులు కూడా నమోదవుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జీవన్ మనతో ఉన్నారు. సార్, ఏంటి ఏ రకమైనటువంటి కేసులు వస్తున్నాయి, కారణాలు ఏంటి? అయితే ఇప్పుడు సీజన్ చేంజ్ అంటే ఇప్పుడు ఎండాకాలం నుండి వర్షాకాలం చేంజ్ అయ్యే సమయంలో ప్రతి సంవత్సరం కూడా సీజనల్ డిసీజెస్ సర్వసాధారణము. సో అందులో గ్యాస్ట్రోఎంటరైటిస్, టైఫాయిడ్ జ్వరం కానీ, తర్వాత వైరల్ ఫీవర్స్, డెంగ్యూ, చికెన్గున్యా, సో మలేరియా, సో ఇవన్నీ కూడా మనం ప్రివెంట్ చేయొచ్చు చాలా వరకు. అది ఏ విధంగా అంటే ప్రజలు ఇంట్లోగానే కాకుండా చుట్టుముట్టు ప్రదేశాల్లో కూడా ఎక్కడ కూడా నీరు నిల్వ ఉండకుండా ఉండాలా. అది నిల్వ ఉంటే ఏమైందంటే అక్కడ దోమలు వాలడం కానీ, అవి గుడ్లు పెట్టి ఎక్కువ దోమలు ఉదయం టైంలో కరిచే దోమలు డెంగ్యూ ఫీవర్ వస్తుంది. సో మలేరియా జ్వరం రావచ్చు. సో అట్లా ప్రివెన్షన్ అంటే నెట్స్ వాడడం కానీ, నీరు నిల్వ ఉండకుండా చూడడం కానీ, తర్వాత నీరు ఎక్కడైతే చేరుతుందో అక్కడ మట్టి వేసేసి, తర్వాత డార్క్ ఏరియాస్లో కర్టన్స్, అట్లాంటి ప్లేసెస్లో కూడా కర్టన్స్ తీసేసి వెలుతురు ఉండేలాగా చూసుకోవడం కానీ అవన్నీ చేసుకోవాలి, ప్రివెంటివ్ చర్యలు. సో అట్లా చేసిన తర్వాత కూడా మనకు అంటే బయట ఫుడ్ బండ్ల పైన తినడం అంటే ఎక్కువ ఈగలు, దోమలు అక్కడ ఉన్న ఏరియాలో దాని నుండి గ్యాస్ట్రోఎంటరైటిస్, టైఫాయిడ్ జ్వరం వచ్చే అవకాశం ఉంటుంది. సో అవన్నీ తగ్గించుకోవాలా, ఈ పానీపూరి తినడం కానీ ఇట్లాంటివి. తర్వాత సపోజ్ జ్వరం అవన్నీ వచ్చినాయి అనుకోండి, వాళ్ళు ఇమ్మీడియట్గా డాక్టర్ని సంప్రదించాలా. అదే ఓవర్ ద కౌంటర్ మెడికేషన్ తీసుకొని వాడిన తర్వాత ఇక్కడ రావడము, పరిస్థితి దిగజారిన తర్వాత రావడం వలన చేటు జరుగుతుంది కానీ వాళ్ళకు మంచి జరగదు. సో నేను అందరికీ మనవి చేసుకుంటున్నానంటే జ్వరం ఎట్లా మనం వస్తే ఇమ్మీడియట్గా నియర్ బై డాక్టర్ కానీ ఇక్కడ జనరల్ హాస్పిటల్కి వస్తే విలేజెస్లో ఉన్న వాళ్ళు పిహెచ్సిలకు అట్లా వెళ్ళిన తర్వాత అక్కడ డాక్టర్స్ అడ్వైస్ తీసుకొని దాని ప్రకారం ట్రీట్మెంట్ తీసుకోవాలి. అంటే ముఖ్యంగా జిల్లాలో ప్రధానంగా డెంగీ కేసులు పెరుగుతున్నాయని చెప్పేసి తెలుస్తుంది. ప్రైవేట్ ఆసుపత్రులకు పోతే లక్షలు దోచుకుంటున్నటువంటి పరిస్థితి. ప్లేట్లెట్ కౌంట్స్ పడిపోయినాయి, ఇతర రకాల భయాలు పెట్టి వాళ్ళ నుంచి దోచుకుంటున్నారు. సో మన దగ్గర ఈ డెంగీ కేసులకు కానివ్వండి, ఇతర వ్యాధులకు కానివ్వండి, సరైన ట్రీట్మెంట్ ఉందా? దానికి తగ్గట్టుగా చర్యలు ఉన్నాయా? అయితే ఇప్పుడు డెంగ్యూ జ్వరం వచ్చిన వాళ్ళు మనం ఇక్కడ ఎనీ వైరల్ ఫీవర్ ఇక్కడ మనం టెస్ట్ చేస్తాము. అందులో కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అని టెస్ట్ చేస్తాం, అందులో ప్లేట్లెట్ కౌంట్ చూస్తాము, డెంగ్యూ కూడా టెస్ట్ చేస్తాము. సపోజ్ డెంగ్యూ ఫీవర్ పాజిటివ్ వచ్చింది అనుకోండి, వచ్చిన వెంటనే ప్యానిక్ కావద్దు, అంటే వచ్చింది కదా డెంగ్యూ జ్వరం ఏదో అయిపోతుందని. అట్లా కాకుండా వాళ్ళకి ప్లేట్లెట్ కౌంట్ చూస్తాము, తగ్గుతూ ఉంది అంటే ఇక్కడ కంపల్సరీ అడ్మిషన్ చేస్తాము. ఇక్కడ అన్ని మెడిసిన్స్ ఉన్నాయి. పెరిగిన ఓపీకి అనుగుణంగా మన దగ్గర స్టాఫ్, మందులు, ఇతర సదుపాయాలు ఉన్నాయా? అయితే మన దగ్గర అందరు స్టాఫ్ ఉన్నారు, దానికి సంబంధించిన మెడిసిన్స్ కూడా అన్నీ ఉన్నాయి, టెస్టులు కూడా అవైలబుల్.